వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే గైస్, టుడే వీడియో ఏంటంటే మనకి విర్చువల్ బాక్స్ లో ఖాళీ లైనక్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తా. ఇక్కడ జస్ట్ నా అయితే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేశాను. అది ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి నేను చూసుకుని చేస్తే ఇక్కడ సర్చ్ బార్ లో వచ్చేసి ఖాళీ ఫస్ట్ వచ్చేసి మనం విర్చువల్ బాక్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. విర్చువల్ బాక్స్ అని కొట్టి ఎంటర్ ఇస్తే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది గైస్. ఇక్కడ ఒరాకిల్ VM విర్చువల్ బాక్స్ అనేది క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓఎస్ కి సంబంధించిన విర్చువల్ బాక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మన విండోస్ అయితే విండోస్ లేదా మాక్సిమం అందరూ విండోస్ యూజ్ చేస్తారు. ఇక్కడ జస్ట్ విండోస్ మీద క్లిక్ చేస్తే మనకి విర్చువల్ బాక్స్ అనేది డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్టాల్ చేసేసుకోవాలి మీరు. తర్వాత మీరు వచ్చేసి ఖాళీ లైనక్స్ ఓఎస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఖాళీ.org అని ఇవ్వాలి. ఖాళీ.org అని ఇచ్చి ఎంటర్ ఇస్తే మనకి ఖాళీ లైనక్స్ ఒక మెయిన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇన్స్టాలర్ ఇమేజెస్ ఉంది కదా, ఇక్కడ ఇన్స్టాలర్ ఇమేజెస్ విర్చువల్ మిషన్స్. జస్ట్ మనం ఇప్పుడు యూజ్ చేసి వచ్చేసి విర్చువల్ బాక్స్ ని విర్చువల్ మిషన్స్ అంటాం. జస్ట్ విర్చువల్ మిషన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం విర్చువల్ బాక్స్ కి డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఓఎస్ ఫైల్ ఇక్కడ జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్టార్ట్ అయింది విధంగా విర్చువల్ బాక్స్ ఖాళీ లైనక్స్ ఓఎస్ డౌన్లోడ్. నేనైతే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. ఎగ్జిట్ ఇచ్చేసి ఇక్కడ నా డౌన్లోడ్ ఫైల్ అయితే చూపిస్తుంది మీకు. డౌన్లోడ్స్ లోకి వస్తే ఇక్కడ ఉంది గైస్, నేను డౌన్లోడ్ చేసిన ఖాళీ లైనక్స్ 2024 వర్షన్ వచ్చేసి విర్చువల్ బాక్స్ డౌన్లోడ్ చేసే కదా. జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి మనం ఎక్స్ట్రాక్ట్ చేసేయాలి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఖాళీ అయింది కదా, ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ ఫోల్డర్ లో ఈ విధంగా వస్తుంది మనకి. తర్వాత ఇక్కడ వచ్చేసి జస్ట్ ఫోల్డర్ మీద అయితే రైట్ క్లిక్ ఇచ్చేసి మనకి 2 ఫైల్స్ అనేది ఉంటాయి గైస్ మన ఫోల్డర్ లో. ఈ యొక్క బ్లూ కలర్ లో ఉన్న ఫైల్ మీద వచ్చేసి మనం రైట్ క్లిక్ ఇస్తే మనకి విర్చువల్ బాక్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఓపెన్ విత్ విర్చువల్ బాక్స్ అని ముందుగానే మనం విర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసి పెట్టాం కదా, ఇక్కడ ఆ ఒక సాఫ్ట్వేర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఓపెన్ విత్ అని జస్ట్ ఓపెన్ క్లిక్ చేస్తే మీకు విర్చువల్ బాక్స్ అనేది ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి గైస్, ఖాళీ లైనక్స్ అనేది విర్చువల్ బాక్స్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఏంటంటే మనం కాన్ఫిగరేషన్ చేసుకున్నాం. మనకు సాఫ్ట్వేర్ కొంచెం ఫాస్ట్ గా ఉంది కానీ ఖాళీ లైనక్స్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి దీన్ని వదిలేసేయండి. సిస్టమ్ లోకి వస్తే మనకి ఇక్కడ వచ్చేసి ర్యామ్ గాయస్, ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ర్యామ్ అయితే 2GB బై డిఫాల్ట్ 2GB ర్యామ్ అయితే వేసేసుకుంటాను. నేనైతే ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక 8GB ర్యామ్ అయితే ఇస్తా. 8GB ర్యామ్ ఇచ్చేసి ప్రాసెసర్ లో మన కోర్ ఉంటాయి కదా, మన 5 కోర్స్ ఇచ్చేసి జస్ట్ నెక్స్ట్ ఇచ్చేసి స్టోరేజ్ ఓకే, నెట్వర్క్ ఇవన్నీ ఓకే, జస్ట్ ఓకే క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఖాళీ లైనక్స్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మీకు ఈ యొక్క ఖాళీ లైనక్స్ అనేది బూటింగ్ స్టార్ట్ అవుతుంది. వెయిట్ a second, it will take a time to boot. బూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకైతే ఈ విధంగా వచ్చింది కదా. మనకి ప్రీ డిఫాల్ట్ గా ఖాళీ లైనక్స్ ఒక ఆర్గనైజేషన్ వల్ల ఏంటంటే పాస్వర్డ్ యూజర్ నేమ్ అని ఉంటుంది. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి KALI ఖాళీ, నెక్స్ట్ పాస్వర్డ్ కూడా సేమ్ ఖాళీ అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఖాళీ లైనక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొంచెం ఫుల్ స్క్రీన్ చేస్తాను దీన్ని. ఈ విధంగా అయితే మనం విర్చువల్ బాక్స్ లో వచ్చేసి ఖాళీ లైనక్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాం. అక్కడైతే మీరు జాయిన్ అయ్యి మీకు కావాల్సిన అవసరమైన డౌట్స్ ఉంటే ఏమన్నా అడగచ్చు. ప్లస్ ఇంకా ఏమన్నా సాఫ్ట్వేర్స్ టూల్స్ హ్యాకింగ్ టూల్స్ కావాలంటే అక్కడైతే అవైలబుల్ ఉంటాయి గైస్, మీరు అక్కడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడికి వచ్చేసి మీకు ప్రీవియస్ వీడియోలో VMware ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చెప్పినప్పుడు అక్కడ VMware ప్లస్ VMware ఒక ప్రోడక్ట్ కి అనేది మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేసాం. మీరు అక్కడికి వచ్చేసి ప్రోడక్ట్ కి ప్లస్ VMware సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడే అడగచ్చు గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.